వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు జొన్న పిండితో ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను. ఈ రెసిపీని మీరు స్నాక్స్గా తినవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను, నైట్ డిన్నర్లో కూడా తినవచ్చు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఎంతో రుచిగా ఉండే ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు, అలాగే మినపప్పు, శనగపప్పు ఒక స్పూన్ వేసుకోవాలి. రుచికి తగ్గట్టు పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, తర్వాత కరివేపాకు ఇవి వేసి బాగా వేయించుకోవాలి. బాగా మగ్గాలి పప్పులన్నీ కూడా. ఇప్పుడు ఒక పొటాటో తీసుకున్నానండి, తురిమి పెట్టుకున్నాను. ఈ తురిమిన వెంటనే నల్లగా అవుతుంది, వాటర్లో వేసి పెట్టుకోవాలి. బంగాళాదుంప తురుము కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి. నేను బంగాళదుంప ఒకటి, క్యారెట్ ఒకటి తీసుకున్నానండి. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మనకి పొటాటో, క్యారెట్ బాగా వేగిపోతున్నాయి. ఇప్పుడు మనము కొత్తిమీర కూడా వేసుకుందాం. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. కొద్దిగా వేగనిద్దాం బాగా. చూడండి, బాగా వేగిపోయింది. దీన్ని ఒక సైడ్కి పెట్టుకుందాం, చల్లార్చుకోవాలి. ఈలోగా ఒక కప్పు పిండి తీసుకుంటున్నానండి, జొన్న పిండి. ఇది నేను మార్కెట్లో కొన్న పిండే. జల్లించి తీసుకోవాలి పిండిని. ఈ పిండిలోకి కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఒకటేసారి వాటర్ వేసుకోవద్దండి, కొంచెం వేసుకుంటూ జారుడుగా కలుపుకోవాలి. మనము దోశపిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి, జాడుగా రావాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు, కొద్దిగా వంట సోడా, కొంచెం అంటే కొంచెం వంట సోడా వేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసుకుందాము. వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకుందాం. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆనియన్స్ వేసుకుందాము. తర్వాత మనం చల్లార్చుకున్నటువంటి క్యారెట్, పొటాటో మిశ్రమాన్ని కూడా పిండిలో వేసుకొని కలుపుకోవాలి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. వేరే పచ్చళ్ళు కానీ కర్రీస్ కానీ ఏమీ అవసరం లేదు, ఒట్టిగానే తినేయచ్చు. వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు ఒక 3 దోశలు వేసుకొని నైట్ తినొచ్చండి. ఈ విధంగా చూడండి, బ్యాటరీ విధంగా ఉండాలి. ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే కాస్త వాటర్ వేసుకొని లూజ్ చేసుకోండి. ఒక ప్యాన్ తీసుకొని ఈ విధంగా చిన్న అట్లలాగా వేసుకోవాలి. మూత పెట్టి ఉడికించాలి. కంపల్సరీ మూత పెట్టాలండి. జొన్న పిండి కాబట్టి ఉడకడానికి కాస్త టైం పడుతుంది. చూద్దాము. ఇప్పుడు కాస్త ఆయిల్ వేసుకుందాం. రెండో వైపుకు తిప్పి కాల్చుకోవాలి. సింపుల్ అండి, జొన్న రొట్టె చేసుకోవడం అవన్నీ ప్రాసెస్. ఈ విధంగా ఈజీగా కలుపుకొని మనం వేసుకోవచ్చు. చూడండి, రెడీ అయిపోయింది. ఇంకో జొన్నపిండి రెసిపీ కూడా వేసుకుందాము. కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, ఒక చుక్క ఆయిల్ వేసుకుంటే మనకి సరిపోతుంది. మూత మూసి ఉడికించుకోవాలి. మీకు నచ్చిన చట్నీతో కానీ కర్రీతో కూడా వీటిని సర్వ్ చేసుకోవచ్చు. డయాబెటిక్ వాళ్ళకు కూడా చాలా మంచిది. సింపుల్గా చేసుకోవచ్చు అండి. టేస్ట్ కూడా అదిరిపోతుంది. కంపల్సరీ ట్రై చేయండి. ఒక చిన్న కప్పు జొన్న పిండికి 4 అట్లు తయారైపోయినాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.